హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు మంచి మనసులు. రచయిత కేఎల్ శైలజ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. పెళ్ళింట్లో మామిడాకులు, అరటి స్తంభాలు, మల్లెపూలు, బంతిపూల పరిమళాలు ఇంకా వీడలేదు. కొత్త కోడలికి తలకి సాంబ్రాణేస్తోంది అలివేలు. కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య. నెలకొకసారైనా తలకు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య, అంది అలివేలు. అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య. ఇంతలో టిఫిన్ పెడదానన్న వంటావిడ పిలవటంతో రమ్య, వంశీలతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అమ్మా, కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ. అవును, నీకు ఇష్టం కదా, అందుకని చేశాం, అంది అలివేలు కారం చట్నీతో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతుంటే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డు పెడుతూ. అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం వియ్యాలవారు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరబెట్టిన బట్టను మడతలు వేసి పెట్టింది. సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లోకి పప్పులు, వాము, ఉప్పు మిక్సీ వేసి పొడిని కూరబెట్టడానికి రెడీగా ఉంచింది. అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది. టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి. పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్క్కి వెళ్ళిరండి అంది అలివేలు తనేం కష్టపడలేదన్నట్టు. బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ. మిరపకాయలను ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ, అలా చేస్తే కారం తగ్గుతుంది. ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చెయ్యి రమ్య అంది రమ్యతో. అలాగేనండి అంది రమ్య గబగబా తలుపుతూ. అలా ఇల్లంతా తానే అయి అన్ని పనులు చేస్తున్న వియ్యుపురాలను చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది. అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది. రమ్య చేయాలన్నా పనేమీ మిగల్చడం లేదు అలివేలు. కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు. ఇదిగో రమ్య, నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను, నోట్బుక్స్ విడిగా సర్దాను, నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఓ ఆదివారం రోజు. రమ్య ఎంఎస్ చేస్తోంది. అలివేలు మాటలు విని, నువ్వెందుకమ్మా సర్దడం, రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ. పోనీలే వంశీ, కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటికి వెళ్తూ. రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది, ఏమీ అనలేక. రమ్య, ఆ సిల్క్ డ్రెస్ కింద పెట్టకు, సిల్క్ డ్రెస్సులు పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి, ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే. చేస్తున్న పని ఆపి, అలాగే అండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది. ఒకంత కినుకుగానే రమ్య. ఇంకో రోజు రమ్య, మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కనే ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి, అవన్నీ తీసి సర్ది పెట్టుకో, ఇంకో 10 నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అంది అలివేలు ఫ్రిడ్జ్ సర్దుతూ. సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో. ఒక్క నిమిషం అలివేలును చూసి, అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య. అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడలిని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ, రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయటం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళకి రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది. కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలిసినట్టుగా అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేలు. తనలాగా కాదు, కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు. రమ్య తన విసుగును బయటకు కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది. అలా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు, రమ్య, పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు 1 గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది, పచ్చిమిర్చి తొడిమెలు తీస్తూ. మా పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు, కూరలు కడగడానికి షింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య. అలివేలు ముఖం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్టుగా వాలిపోయింది.
కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది. నిజమే కదా, తను ఎందుకు అలా చెప్తోంది? తాను తప్పు చేస్తోందా? అడగందే చెప్పటం పొరపాటేనా? ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు. మనసు గతంలోకి తొంగి చూస్తోంది. అలివేలు పెద్దగా చదువుకోలేదు. అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అత్తింట్లో కూడా అంతే. అలివేలు తోటికోడలు, అత్తగారికి మేనకోడలు. అందుకని తోటికోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు. అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు. తల వంచుకొని పని చేస్తూ ఉండేది. అత్తగారు అలివేలుతో తక్కువగా, అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడలిని పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తూ ఉండేది. అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది. చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు. అలివేలు చూసి చూడనట్టు ఉండేది. అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారి ఇస్తే తినడమే తప్ప తనకే తాను తీసుకుని తినేది కాదు. పల్లెటూరు నుంచి వచ్చిన తోటికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది. అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినమనటం ఇబ్బందిగానే ఉండేది. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే, నెయ్యి అంటే ఈ లోపల గూట్లో ఉంది, తీసివేయమ్మా చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో. ఇద్దరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకి ఇబ్బందిగా ఉండేది. ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తయ్య గారి నిర్లక్ష్యత ధోరణితో ఉండడం గమనించిన ఆమె నోటికి జడిసి ఎవరూ ఇదేమిటని అడిగేవారు కూడా కాదు. అత్తగారు చూడకుండా అలివేలుని సమాధాయిస్తూ ఉండేవారు. అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పేది కూడా కాదు. కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తుండేది అత్తగారు. పల్లెటూరులో అందరి ముందు అలివేలుకి గర్వం ఎక్కువ, అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది. అలివేలుకు చీరలు బంగారం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషింపడేది. ఇవేమీ తెలియక అత్తగారు తనను ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది. తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది. అలా అడుగడుగునా అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను స్నేహితురాల్లాగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని, అన్ని పనులు చేసి పెడుతూ వంటలో తనకు తెలిసిన మెలకువలు చెప్పాలని, సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది. అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది. అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు 3 గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడంగానే, అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య, ఒక గంటే ఆగి రావాల్సింది అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది. రమ్య తనను ఎదిరించి మాట్లాడింది. రమ్యకి దూరంగా ఉండాలి అని ఆ ఆలోచనే రాలేదు అలివేలుకి. ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది. మళ్ళీ మామూలుగానే పని చేస్తూ ఉమతో బంధువులందరితో సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకు. అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది. తను గబగబా పని చేస్తోంది. అయ్యో రమ్య, పైజామాకు ఇస్త్రీ లేదు, ఉండు 5 నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకుని వెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది. రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండ్ల లాంటివి ఏవో పెట్టి ఇస్తూ ఉండేది అలివేలు. రమ్య ఒకరోజు తింటోంది, ఒక్కొక్క రోజు వెనక్కి తెస్తోంది. అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలును వింతగా చూసింది ఉమ. రమ్య ఏమీ అనుకోకుండా అలా ఓసారి చూసి వెళ్ళిపోయింది. ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు. ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది. పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందే అంటూ బాధపడింది ఉమ. అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికెళ్ళిన తర్వాత అలివేలుతో, అలివేలు ఈ విషయం తెలుసా, అనంతపురం జిల్లా కదిరి దగ్గర గూటిబాయాలతో 7 ఎకరాలు తిమ్మమర్రిలను ఉందట, అది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉమ. అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు. మరి కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమ. అలివేలు చిన్నగా నవ్వింది, కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడలిని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చెప్తున్నది గలగలా చెప్తుండేది.
ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్తత కనిపిస్తోంది. అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకి. వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూనే ఉండేవాళ్ళు. వియ్యపురాల్ని ఏమీ అనలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ. ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకి ఇబ్బందిగానే ఉందియా అనిపించింది. అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తన కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ. నువ్వు చక్కగా చూసుకుంటున్నావు, బాగానే ఉంది. కానీ నువ్వు అలా చెప్తున్నందుకు రమ్య సంతోషపడుతుందో లేదా అని ఎప్పుడైనా గమనించావా? ఉమ మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు. నువ్వేమీ చెప్పదు కానీ రమ్యకు ఇష్టం ఉందా లేదా అని గమనించుకొని చేసుకో. లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట. అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే అడిగితే కాదనకుండా చెప్పు, అంతవరకు చాలు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టకు. అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ. అవును, అలాగే చెయ్యాలి అన్నట్టు నెమ్మదిగా తలూపింది అలివేలు. ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో, రమ్య, అలివేలు నువ్వు అడిగినా అడగకున్నా, నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమ. రమ్య ఒక్క నిమిషం ఉమా వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు. రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో అందరితో నవ్వుతూ గలగలా మాట్లాడుతూనే తిరిగేది. కానీ అలివేలు అత్తగారు అలివేలుని ముక్తసరిగా మాట్లాడుతూ, మేనకోడలన్న తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ, అన్ని విషయాలు ఆ కోడలికే చెప్తూ, తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలుని వేరుగా చూసింది. అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని, నిన్నొక స్నేహితురాల్లాగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ, నీకు ఇష్టముందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు. తాను చెయ్యకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చేయటం వల్ల తనను అలసుగా చూస్తున్నారని కానీ, నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు. నువ్వు పని చేసే అవసరం లేదు కానీ అలివేలుని నిర్లక్ష్యం చేయకు. అది ఎవరికీ చెప్పుకోదు, మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు తుడుచుకుంది ఉమ. ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకి విషయం నెమ్మదిగా అర్థమైంది. సారీ అత్తయ్య, మా అత్తయ్య ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికనే అనుకోలేదు. మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా. ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూనే ఉంటారని ఎంత బాధపడ్డారో కదా. మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది. ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను, మీరు దిగులు పడద్దు అంటూ ఉమా చేతిలో చేయి వేసి చెప్పింది రమ్య. సరేనా అన్నట్టు. కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఉల్లిపాయల బుట్ట చూసిన అలివేలు, అయ్యో ఒక గడ్డ చెడిపోయినట్లుంది ఇందులో. రోజు మనం ఎర్రగడ్డలు తీసుకుంటున్నప్పుడు అంతా బుట్టలో ఏమైనా పాడైపోతున్నాయా అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డని డస్ట్బిన్లో వేసింది. అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య, అవునత్తయ్య, చెడు వాసన వస్తే కానీ మనం కనుక్కోలేకపోతున్నాం. మీరన్నట్టు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ. రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది, తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి. ఇదంతా చూస్తున్న ఉమా, అమ్మయ్యా, వీళ్ళ మంచి మనసుల్లో అరమరకలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.